అందరికీ నమస్కారం. మనం ఇవాళ దరిద్ర యోగాలు ఇందులో 6వ శ్లోకం బృహత్పరాశర హోరశాస్త్ర 42వ అధ్యాయం 6వ శ్లోకం. దాన్ని చూద్దాం ఇవాళ. మనం నెమ్మదిగా ఒక్కొక్క శ్లోకాన్ని చూద్దాం. ఇందులో 15 శ్లోకాల దాకా ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొక్క శ్లోకాన్ని చూస్తూ అందులో అసలు ఒరిజినల్గా పరాశరుల వారు ఏమి చెప్పారు, మనకి అవి ఎంతవరకు అప్లై అవుతాయి, ఈ దేశకాల వర్తమాన పాత్రకి అవి ఇంతవరకు అప్లై అవుతాయి. ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్కసారి దేశంలో ఉన్న చట్టాలు కూడా మనం పరిగణలోకి తీసుకుని ఈ దరిద్ర యోగాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 6వ శ్లోకం చదువుదాం. త్రికోశేణ సమయుక్తే పాపదృష్టే విలగ్నయే శనియుక్తే అథవా సౌమ్యార దృష్టే నిర్ధనో నరః. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం తర్జుమా కనుక చేసుకుంటే దీనికి ఇలాంటి మీనింగ్ వస్తుంది. మీ లగ్నాధిపతి కానీ మీ లగ్నాధిపతి ఒకవేళ మీ దుస్థానాధిపతులతో అంటే 6, 8, 12 దుస్థానాధిపతులతో యుతి చెంది ఉంటే, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ యుతి చెంది ఉండాలి అనేది పరాశరుల వారు చెప్పలేదు. మీ లగ్నాధిపతి దుస్థానాధిపతులతో కానీ యుతి చెంది ఉంటే, లేకపోతే శనితో కానీ యుతి చెంది ఉంటే, యుతి చెంది ఆయన మీద శుభగ్రహాల దృష్టులు కనుక లేకపోతే అది దరిద్ర యోగం అన్నారు ఆయన. మనం ఈ కండిషన్ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మీ లగ్నాధిపతి దుస్థానాధిపతులతో కలిసి ఉండాలి, ఎక్కడైనా ఉండొచ్చు, 6, 8, 12 వీళ్ళతో కలిసి ఉండాలి. ఒకవేళ కలిసి ఉన్నప్పుడు శుభగ్రహాల దృష్టులు లేకపోతే, ఇంకొక కండిషన్, ఒకవేళ ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఒకవేళ మీ లగ్నాధిపతి శని గ్రహంతో కలిసి ఉండి అప్పుడు కూడా శుభగ్రహాల దృష్టిలు లేకపోతే ఈ యోగాన్ని దరిద్ర యోగం అనుకోండి అన్నారు పరాశర మహర్షి. అయితే ఇప్పుడు ఇందులో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఒక్కొక్కసారి మన లగ్నాధిపతి మేషలగ్నం అనుకోండి, అష్టమాధిపతి కూడా కుజుడే, లగ్నాధిపతి కుజుడే, అష్టమాధిపతి కుజుడే. వృషభ లగ్నం అనుకోండి, లగ్నాధిపతి శుక్రుడే, షష్టమాధిపతి కూడా కుజుడే అవుతున్నాడు. అదే మీకు ఇప్పుడు కుంభలగ్నం అనుకోండి, లగ్నాధిపతి శని, ద్వాదశాధిపతి కూడా శని అవుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకి ఈ యోగం అప్లై అవ్వదా? అప్పుడు ఏం మాట్లాడాలి? వాళ్ళకి దరిద్రం అప్లై అవ్వదా? ఇలాంటి లేకపోతే ఇది కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఇలాంటిది ఒకటే. ఇంకొక కండిషన్ కూడా చెప్పారు ఇందులో, లగ్నాధిపతి శనితో ఇది చెంది ఉండాలి. లగ్నాధిపతి శనితో ఇది చెందడం ఉండాలి అంటే మకర కుంభ లగ్నాల వాళ్ళకి శని లగ్నాధిపతి కాబట్టి వాళ్ళకి యోగం అప్లై అవ్వదు. సో ఇలాగా ఈ యోగాలని మనము మన ప్రామాణిక గ్రంథాల ద్వారా విడమర్చి తెలుసుకుంటున్నప్పుడు ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు ప్రామాణిక గ్రంథంలో ఏముందో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీరు వాళ్ళు ఎవరో బాబా చెప్పాడో, యోగి చెప్పాడనో, లేకపోతే ఇంకొక శర్మ చెప్పాడనో, శాస్త్రి గారు చెప్పారనో, ఊళ్ళో పురోహితులు చెప్పారనో మీలో దరిద్ర యోగం ఉంది అనుకుంటే అది బుద్ధిలేనితనం అనమాట. అది అలా కాదు. అది ఎప్పుడు అసలు దరిద్ర యోగం ఉంటే సరిపోదు. ఆ గ్రహాలు మన జాతక చక్రంలో చాలా బలంగా ఉండాలి. లగ్నాధిపతి కన్నా బలంగా ఉండాలి. వీళ్ళకన్నా ఈ యోగాలలో ఉన్న దశల గ్రహాల కన్నా లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈ దరిద్రం మీకు పట్టదు. ఒకవేళ ఆ గ్రహాల దశలు రాలేదనుకోండి, అప్పుడు యోగం అప్లై అవ్వదు. సో మీకు స్క్రీన్ మీద ఒక చార్ట్ కనిపిస్తోంది.
మళ్ళీ లగ్నాధిపతి గురుడే అవుతున్నాడు, షష్టమాధిపతి శుక్రుడు అవుతున్నాడు, అష్టమాధిపతి చంద్రుడు అవుతున్నాడు, ద్వాదశాధిపతి కుజుడు అవుతున్నాడు. సో ఈ రకంగా లగ్నాధిపతి షష్టమ అష్టమ వ్యయాధిపతులతో కనుక కలిసి ఉండి ఎక్కడైనా ఉంటే కనుక అది ఒక రకమైన స్క్రీన్ మీద కనిపిస్తున్న చార్ట్. నేను ఉదాహరణకు ఒక చార్ట్ చూపిస్తున్నాను, అది దరిద్ర యోగం అనుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మీ లగ్నాధిపతి శనితో కలిసి ఉండాలి. సో ఇక్కడ లగ్నాధిపతి మీకు శనితో కలిసి పంచమంలో ఉన్నాడు. లగ్నాధిపతి శనితో కలిసి లగ్నాధిపతి గురుడు ఆయన పంచమంలో శనితో కలిసి ఉన్నాడు. ఇది ఒక ఉదాహరణ నేను మీకు చూపించాను. అంటే ఈ నాకెంతవరకు అర్థమైంది ఈ యోగము అంటే, మామూలుగా ఒకళ్ళు ఒక పని రావడానికి 10% కష్టపడాల్సి వచ్చింది అనుకోండి, ఈ యోగం ఉన్న వాళ్ళు ఒక 20%, 30%, 50% ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. మామూలు వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అంత ఎఫర్ట్ పెడితే కానీ వీళ్ళకి ఫలితం రాదు. నాకు ఇలా అర్థమవుతుంది ఈ యోగం. అంటే ఫలితం రాకుండా పోదు. ఎగ్జామ్ రాస్తే వాడు ఫెయిల్ అవ్వడు, ఎగ్జామ్ అయితే వాడు ఫెయిల్ అయిపోతాడని కాదు. కొంచెం ఎక్కువ కష్టపడి చదవాలి, దృష్టి ఎక్కువగా పెట్టి చదవాలి. ఆ తర్వాత రోజుకు 1 గంట చదివితే మనం 2-3 గంటలు చదవాలి. ఒక పుస్తకం చదివితే మనం 2-3 పుస్తకాలు చదవగలగాలి. ఇలాగా సమయాన్ని వృధా చేయకుండా, ముఖ్యంగా ఈ శని గ్రహం ఇన్వాల్వ్ అయినప్పుడు సమయాన్ని వృధా చేయకూడదు. సమయం వృధా చేసేవాళ్ళంటే శని గ్రహానికి అస్సలు నచ్చదు. సో ఈ రకంగా మీ అందరూ యోగాలు ఉన్నాయి కదా, దరిద్ర యోగం ఉందని చెప్పి ఎవరో పంతులు గారు చెప్పారు కదా అని చెప్పి దాని గురించి మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఏమన్నా ఉంటే నా నంబర్ స్క్రీన్ మీద ఉంది కదా, ఫోన్ చేయండి. నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. నాకున్న జ్ఞానమే చాలా తక్కువ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. మా గురువు గారికి 90 ఏళ్ళ పైనే ఉన్నాయి, 95, 96 ఉంటాయి ఆయనకి. లాస్ట్ 50 సంవత్సరాల నుంచి ఆయన ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నారాయన. నాకేం తెలియదని చెప్తూ ఉంటారు ఆయన అప్పుడప్పుడు. నాకు ఆవగింజంతైనా తెలుసా అని ఆయన అంటూ ఉంటారు. అలాంటిది ఆయన ముందు నేను మీకు ఏ పాటి చెప్పగలిగినవాడిని? మనకు తెలిసినంత వరకు జ్యోతిష శాస్త్రాన్ని మనం అర్థం చేసుకుందాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా కష్టం ఉంటే దాని నుంచి మానవ ప్రయత్నాల ద్వారా బయటపడడానికి ప్రయత్నిద్దాం. అనవసరమైన పూజలకి దూరంగా ఉందాం. అనవసరమైన పూజలు, గ్రహ శాంతులు, డబ్బు ఖర్చు పెట్టడానికి మనం అందరం దూరంగా ఉందాం. నా వీడియో మీలో ఒక్కడిని మార్చినా చాలా గొప్ప పని జరిగినట్టే లెక్క. నేను చెప్పేది అనవసరమైన పూజలు వద్దని నేను చెప్పట్లేదు. భౌతికమైన యజ్ఞాలని మానకూడదు. పూజలు, ఇంట్లో రోజు చేసుకునే పూజలు, మీరు చేసుకునే ధ్యానాలు, లేకపోతే ఉపాసనలు, ఇలాంటివన్నీ మీ భౌతికమైన యజ్ఞాలు. వాటిని మానకూడదు. జపాలు, తపాలు, అంతేగాని ఎక్కడికో పరిగెట్టుకెళ్ళి 40,000, 50,000 ఖర్చు పెట్టే పూజలు వద్దని నేను చెప్తున్నాను. అసలు దరిద్రయోగం రిజల్ట్ ఇస్తుందని చెప్పడానికి మీ 50,000 ఖర్చు పెట్టడమే అసలు దరిద్రయోగం అన్నమాట. మీ జేబులో డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఫలితం సున్నా. మరొక నెక్స్ట్ శ్లోకంతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. ఉంటాను.